హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఈ రోజు మన సూపర్ సింపుల్ టేస్టీ రెసిపీ కాకరకాయ నిల్వ పచ్చడి. ఇది ఖచ్చితంగా నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ముందుగా అరకిలో వరకు కాకరకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. పై భాగం తోకల్ని అన్ని ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అన్ని కట్ చేసుకున్న తర్వాత కాకరకాయలను పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకోండి. కాకరకాయలు అన్నీ ఇలా సమానంగా ఉంటే మనం ఫ్రై చేసేటప్పుడు అన్ని ముక్కలు ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ని వేసి స్టవ్ మీద పెట్టి హీట్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను జాగ్రత్తగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నూనెలో కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కలర్ చేంజ్ చేయండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన కాకరకాయలు చాలా క్రిస్పీగా, పచ్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇలా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీకు మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవడం వలన మంచి గ్రేవీ వస్తుందండి ఈ పచ్చళ్ళలో. కాబట్టి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. మీ దగ్గర లేదు అనుకుంటే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 10-15 వరకు ఎల్లిపాయలని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగైనా చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ విధంగా కచ్చాపెచ్చగా మంచిగా ఉంటాయి అనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది పక్క పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో మనం వేయించుకున్న కాకరకాయలు అదే నూనెతోటి ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు ఒక 4 ఎండుమిరపకాయలను వేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకుని వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న ఈ ఎల్లిపాయ ముద్దని దాంట్లో వేసేసి ఇలా నూనెలో బాగా ఫ్రై చేసుకోండి. వేయించుకున్న కాకరకాయని దాంట్లో వేసేయండి. రుచికి సరిపడా కారాన్ని వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి నేను. మీకు తగినంత కారం వేసుకోండి. దీంట్లో ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఆవాలు జీలకర్ర పౌడర్ని దాంట్లో వేసుకోండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలపాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని పూర్తిగా కలుపుకోండి. ఇప్పుడు లాస్ట్కి నిమ్మకాయ రసం పిండుకున్నామంటే మన కాకరకాయ పచ్చడి రెడీ అయినట్టే. అరకిలోకి 2 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా కాకరకాయ పచ్చడి ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా చేసుకున్నామో. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వంట రాని వారు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.